ఆచంట నియోజకవర్గానికి అభ్యర్థిని వైసీపీ అధినేత జగన్ ఫిక్స్ చేశారా? బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించాలని నిర్ణయించారా? అందులో భాగంగానే ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించబోతున్నారా? తాజా ఎమ్మెల్సీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? మరి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆ నియోజకవర్గ సీనియర్ నేత పరిస్థితి ఏంటి? కాపు కార్డుతో ఫ్యాన్ గాలికి వీచేనా? మాజీ మంత్రికి ఎక్కడ సీటు ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. ఒకవేళ ఆ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే సీటు దక్కకపోతే ఎంపీగా బరిలోకి దించుతారా? ఆ జంటపై జగన్ ఫోకస్. కాపు కార్డు ప్లే చేయనున్న వైసీపీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. గెలిచే అవకాశం ఉన్న నేతలకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున శ్రీ రంగనాథరాజు పోటీ చేసి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసిన రంగనాథరాజు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆచంట నుంచి కాపు అభ్యర్థిని బరిలో నిలపాలని అధినేత భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వంక రవీంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఆచంట సీటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైంది. అందుకే ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులకు ప్రాధాన్యమిచ్చే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆచంట నియోజకవర్గానికి కాపు సామాజిక వర్గం నేత వంక రవీంద్రను పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారట. వంక రవీంద్ర 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వంక రవీంద్ర ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వంక రవీంద్ర తన వంతు ప్రయత్నాలు చేశారు. ఆయన కష్టాన్ని గుర్తించిన వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వంక రవీంద్ర తండ్రి వంక సత్యనారాయణమూర్తి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పెనుగొండ నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన డీలిమిటేషన్లో పెనుగొండ నియోజకవర్గం కాస్త ఆచంటగా మారింది. తన తండ్రి హయాం నుంచి ఆచంట నియోజకవర్గ ప్రజలతో రవీంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో సత్యనారాయణమూర్తి నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో తనకు కలిసి వస్తాయని రవీంద్ర అంచనా వేస్తున్నారు. జగన్ సైతం ఇదే ఆలోచనతో ఆయనకు ఆచంట నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారి వంక రవీంద్రకు ఆచంట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే మరోసారి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో వంక రవీంద్ర వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన స్థానంలో రఘురామకృష్ణరాజుకి ఎంపీ సీటు ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో రఘురామ వైసీపీ నుంచి విజయం సాధించినా ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉమాబాల బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ చేతిలో ఓటమి చెందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. వంక రవీంద్రకు ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో నరసాపురం ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు 2019-2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రంగనాథరాజును వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు పొందిన రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రఘురామకృష్ణరాజుని ఓడించాలని జగన్ గట్టి ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారట. రాజుల సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజును ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో అధినేత ఉన్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద అటు ఆచంట ఇటు ఉండి నియోజకవర్గాలలో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులేస్తోంది. అయితే జగన్ చేస్తున్న ప్రయత్నాలు, రాజకీయ వ్యూహాలు ఎన్నికల నాటికి ఎలా మారుతాయో చూడాలి.